ఏంట్రా బెడంచ్ వాయిస్ లో మంచి విషయం ఉంది. ఫిగర్స్ అన్నయ్య? ఫిగర్స్ కాదురా, గీత మై బేబ్. ఓ జానకి గుడ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటున్నావు, పెద్ద బాగోదా? వస్తాను చూడు. హీరోయిన్ ఆప్షన్స్ ఇవ్వలేదా? పే కట్ కుదరదుంది, ఎంట్రీ కట్ అయింది. అలా కాదు నరేట్ డాంగి గారు, మన హీరోయిన్ కన్నా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వండి సార్. యూ షుడ్ యూజ్ ద లొకేషన్ ఎఫెక్టివ్లీ. మన నగర ఫాల్ తెలుసు కదా మీకు. ఏది మన పక్కది? యూజ్ ఇట్. ఇదే కదా? ఇదే. ఆ మిడ్ ఆఫ్ ది మిస్ట్ బోర్డు కూడా చూపి. ఇదిగో. ఎగ్జాక్ట్లీ డాంగి గారు, మీరు ఈ మేని తీసుకుని ఆ ఫాల్స్ ని తీసుకపోండి సార్. ఆటోమేటిక్ గా మిస్ట్ వచ్చేస్తుంది. ఆ మిస్ట్ లో హీరోయిన్ బొడ్డు, హీరోయిన్ లిప్స్, హీరోయిన్ ఫేస్ ఎంట్రీ వచ్చేస్తుంది. కుర్రనాలు కేకలు పెట్టేస్తారు సార్. తొలి ప్రేమ తర్వాత బెస్ట్ హీరోయిన్ ఎంట్రీ ఇదే అవుతుంది. 10 years డిస్కస్ చేసుకుంటే దీని గురించి. ఐ ప్రామిస్ యూ, ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. అంతేనంటావా? ఎగ్జాక్ట్లీ. బోట్లో బొడ్డా? మన బడ్జెట్ 2 కోట్లు పెడితే ఈ ఎంట్రీ రావచ్చు. మరి మిగతా సినిమా? బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. డాగే గారు, ఈ సిట్టింగ్ లో సౌండింగ్ సింక్ అవుతుందండి. అరే దత్తు గారు ఫ్యాన్ అంటారు, మరి బడ్జెట్ లిమిట్ అంటారు. యు ఆర్ డిసప్పాయింటింగ్ మీ యార్. ఇప్పుడు ఆ హైలైట్స్ పారాగ్రాఫ్ లో నన్ను ఏం రాయమంటారు? తొలి ప్రేమలో హీరోయిన్ ఎంట్రీ అంటే చిచ్చుబుడ్డి, అమ్మాయి ఎగరటం, ఎగ్జాక్ట్లీ. అదే కదా. ఎడిటింగ్ లో ఎఫెక్ట్ వేసుకుందాం రాజా, ఏమంటావు? అలాగే సార్. చిన్న సినిమాకి టెక్నాలజీని ఎఫెక్టివ్ గా వాడుకోవాలి. అప్పుడే కదా మనీ కంట్రోల్లో ఉండేది. నువ్వు మినిట్స్ లో రాయి రాజా. సెకండ్స్ లో కూడా రాయరా? హాయ్ ప్రకాష్. హాయ్ జానకి. కూలింగ్ గ్లాసెస్ క్యాండిడేటా? హాయ్ జానకి. రాము రాము. కూలింగ్ గ్లాసెస్ కన్వీనియంట్ గా ఉన్నాయా? కొంచెం ఎండగా ఉంది కదా, నిద్రపోయేటప్పుడు మస్ట్గా వాడండి. తుడుచుకుని లోపల పెట్టేసి. ఎరా మ్యాటర్ ఉన్న ఫిగరేనా? అది అన్నయ్య ఏంటి? ఇందాక నీ గురించి ఎంక్వైరీ చేశాడులే. సో చెప్పమాకరా ప్రకాష్, పుత్తడి బొమ్మలా ఉంటాను. ఎంక్వైరీ ఏంటి? వీళ్ళెంత కోతులో నాకు తెలుసు. ఇజ్జత్ అంతా పోయిందిరా ఇయాలతో. నీకేడుందది? నా రూమ్మేట్ గీత. హాయ్. నమస్తే అండి. ఏందది? ఊరి నుంచి ఇప్పుడే వచ్చినట్టు హాయ్ అనో హలో అనో అనాలి. మర్యాద ఇచ్చినప్పుడు తీసుకో. ఇవ్వని గోపినేమో దేవులిస్తావు. వాడి మర్యాద కావాలి. ఇక్కడ నీకు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు కాకపోతే చాలా మంది ఉన్నారు. సరే గాని ఏం చేయనీకి వచ్చి నువ్వు? పెద్ద తింగరోన్ లెక్కును. షాప్లో పని చేస్తానండి. హర్డ్ జాబా? టెస్టింగ్ నేర్చుకోపోయినా? మనకి కంప్యూటర్స్ పెద్దగా తెలియదండి. తెలిసేదేముంది, బొచ్చలు దోమకానికి వచ్చిన వాళ్ళు కూడా టెస్టింగ్ నేర్చుకొని జాబ్ చేస్తుర్రు. ఓ మనం అట్లొచ్చామా? అయితే మనం చాలా బెటరు. ఎక్స్ట్రాలు ఎక్కువే. ఎరా గోపి, నువ్వైనా చెప్పొచ్చుగా, మంచి జాబున నీకే పెళ్ళైతలే. దుకాణంలో పనిచేస్తే వీడికి ఎట్లయితది? నాకు నువ్వు ఉన్నావుగా. వీడొకడు పెళ్ళనగానే మెలకలు తిరుగుతాడు. సరేలేవే, కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ లేదంటున్నాడుగా. ఇంట్రెస్ట్ అవనికి కావాలి. ఏసీ కింద కూర్చొని ఏబిసిడీలు కొడితే పైసలు వస్తున్నాయా లేదా? దుకాణంలో పొట్లాలు కడితే వస్తాయా? సరే, వీ హ్యావ్ టు గో. హలో. అరే ఎస్ఏ గారు 200 రైస్ బ్యాగులు పంపించారు, దింపు లోపల పెట్టు. 200? నేనేమన్నా కాటాకూలి చేసి ఇక్కడికి వచ్చా అనుకున్నావా? 200 బ్యాగులు అంటే 4-5 గంటలు మడతడిపోద్ది. మరి ఎక్స్ట్రాలు చేయకూడదురా? పోనీ నేను హెల్ప్ రానా? అక్కడ పెట్టే. ఈ సుందరంగా చికాకు పెట్టేస్తున్నాడు. మనం కొత్త ఫ్రెండ్స్ని చూసుకోవాలి. కొత్త ఫ్రెండ్సా? యా. అంటే సెకండ్ హీరోయినా? నీ బడ్జెట్ సరిపోదేమో, చెక్ చేసుకున్నావా? ఈయన పేరు కోటేశ్వరరావు ఎలియాస్ కోటి. ఆయన చూశారండి? ఎక్కడో చూసినట్టుంది. బాగా దివాళా తీసిన ముఖంలో ఉంది. చూడటానికి అరవడు మాదిరిగా ఉన్నాడు. అమెరికాలో కూడా ఆముదం రాసినట్టున్నాడు. కంపు కొడుతుంది. అర్థమవుతుందేమో ఆయనకి. అర్థం అవుతూ సావదు. ఏరా బామర్దే, నేను చెప్పిన మరి ఏం చేశావు? నిన్ను నమ్ముకుంటే నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేసేటట్టున్నావు. తిరుగుడే అనుకుంటా. పూరం బూకుల్లోగా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒని కెలక్క ఎవడికో కాలుద్ది కాల్చి పెడతాడు. తెలుగువారేనా? తెలుగే. ఎవరినో తిడుతున్నట్టున్నారు. మా బామర్ది గాని బే ఏరియాలో ఉంటాడు. మీరు అసలు నంబరే డైల్ చేయలేదు, ఫోన్ రింగ్ అవ్వలేదు. చూసారా, ఇది ఇండియా ఫోన్, ఇక్కడ పనిచేయదు. ఓ సిమ్ మార్చుకోలేదా? ఇది మాత్రం బాగా తెలుసా? ఏంటి నన్ను అరవణ్ చేసినట్టున్నావు? ఇంకా నయం సౌత్ ఆఫ్రికా వన్ చేసావు కాదు. మనకు నోటితో బాగా ఎక్కువ అనుకుంటానే. నేను ఒళ్ళంతా ఆముదం రాసుకున్నానా? ఆముదం కంపు కొడుతుందా?
ఆముదం కాకపోతే ఆవు పంచుకు రాసుకుంటాను. మీరు రాసుకోండి, నోటుతోలు బాగా తగ్గుద్ది. ఏదో సరదాకి నేను సరదాకే. ఎంత కామెడీ చేస్తారనుకున్నా. చాలా జోకులేస్తారే. దరినానా, దరినానా, దరినానా. ఈ కోటిని కాటేయడానికి ఓ బాబు. తెలుగువారు అనుకుంటానండి. కాదు, తులువాళ్ళం. లేదండి, తెలుగు వాళ్ళమే. రండి కూర్చోండి. నా పేరు సుబ్బయ్య అండి. ఐఎమ్ కోటేశ్వరరావు. నా పేరు ఆంజనేయులండి. నా పేరు చిట్టిబాబు. చిట్టు బాబా, చిట్టు బాబా ఏంటే? చిట్టు బాబా అంట. ఏ కోటి ఏంటిది? ఓయ్ కోటేశ్వరరావు గారికి కితకిత్తలు ఎక్కువ అనుకుంటాను. మనిషి చూస్తానికి కొండముచ్చలాగున్నాడు, కానీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. తమరు మాత్రం పేరుకి ఆకారానికి ఏమన్నా పొంతనుందా? చూడడానికి ఏమో సేమ్ పత్రా ఉన్నాడు, పేరేమో చిట్టు బాబు అంట, చిట్టు బాబు. మీరు కొంచెం శాంతించాలి. కోతి కొబ్బరి చెప్పిస్తే ఏదేదో చేసేసినట్టు మా కోటేశ్వరరావు కోపం వస్తే ఏదేదో వాగేస్తాడు. నువ్వేంటే ఆడి సోపెత్తనావు? ఎవరికో కానీ ఈ కోటికి కొబ్బరి చిప్ప దొరికితే మడత పెట్టుకునే రకం కాదు, చిల్లు పెట్టి వేలు పెట్టి గెలికే రకం. నిన్ను అప్పటికే రాముని కెలుకున్న ఆంజనేయులు కోరికలతో కాలిపోతున్న కోటిని చలార్చడానికి కొట్టుకు తోలుకెళ్ళాడు. కాడు దొక్కేస్తున్నావయ్యా. రే కోటి, చూసేవాళ్ళు కన్నాలేయటానికి వచ్చారనుకుంటారా బాబు? నాది కన్నాలేసి ముఖం అయితే నీ సున్నాలేసి ముఖం. అడుగునాయా వస్తున్నాడు. వచ్చాడు. ఏం బాయ్ బాగున్నాను, రండి బాబాయ్, రండి. అవునమ్మా? ఏంటబ్బాయ్? ఏం బాబాయ్ మంచి స్పీడ్ మీద ఉన్నావు. కాలు తొక్కేస్తున్నావు బాబాయ్. సారీ. ఈయన సుబ్బయ్య మాస్టారు, హాయ్. కోటేశ్వరరావు, నమస్తే బాబాయ్. చిట్టిబాబు గారు. ఏంటి కొట్టేశ్వరరావు మీదే కాలు తొక్కేస్తున్నావు ఏంటి కదా? అబ్బాయి ఏం లేదు అబ్బాయి, నేను పరిచయం చేసుకుందామని. మరే కోటేశ్వరరావు కింగ్ కావాలని గొడవ చేస్తున్నాడు అబ్బాయి. చేసేద్దాం. ఏ ఊరికి ఏంటి? అమెరికాకి కుదురుద్దేంటి? కోటేశ్వరరావు అలా కోపం తెచ్చుకోకు. చిట్టిబాబు గారిని చూడు ఎలా చిద్విలాసంగా ఉన్నాడు. పెళ్ళం పురిటి నొప్పులు పడుతుంటే మ్యాటికి రమ్మందంట అనేది నన్నైతే ఆడేందుకుంటు సిద్ధివిలాసంగాను. పైగా ఈ సేంపందికి సిగ్గు కూడాను. అబ్బాయ్, కోటేశ్వరరావుకు కింగ్ సిగరెట్ ఉంటే ఇవ్వా? ఆరిని బండబడ అందరూ నాకు సిఫార్సు చేసేవాళ్ళేనా? బతికించు ఇదిగో, అబ్బాయి. బయటికి వెళ్ళి కాల్ చేసేయ్. ఆ సిగరెట్ దాక్కపోతే Good boy. కాట్ల కుక్కలా కరిచేసేస్తున్నాడు. అన్నట్టు మర్చిపోయాను, మా మాస్టర్ గారికి మిఠాయికి ఇల్లు లాంటిది ఏదైనా. ఇదిగో బాబాయ్. అలాగే Thanks, నాకు అబ్బాయి. కూడా ఆ చేత్తో కింగ్ సిగరెట్ లాంటిది ఏదైనా ఉంటే ఇచ్చేది. తర్వాత కలుసుకుంటాను ఇక్కడ కాదు. తీసుకో. కోటేశ్వరరావుకు మీకు నిమిషం పడకపోయినా టేస్ట్ మాత్రం ఒకటే. భలే కనిపెట్టాలో పెద్ద. అరే ఎవరు ఇల్లు? బాబాయ్ ఇటు సుందరం అని నా చిన్నప్పటి ఫ్రెండ్. అప్పుడే వెళ్ళిపోతున్నారా బాబాయ్? ఏం లంచుకుని పొమ్మంటావు? మళ్ళీ వస్తానులే బాయ్. పదకోటి. వెళ్ళొస్తావా? ఉంటాం. ఓకే బాయ్. నేరేడు పండ్లాగున్నావు అన్న. నీకు నోటితో ఒకటే ఉంది కానీ ఏంటి రాజా, మన సినిమా బడ్జెట్ ఎంత? మన డాంగి గారు దత్తు గారికి వీరమ్మని ఆయనకు మళ్ళీ అడిగినంత ఇచ్చేస్తాడు. వాడేసుకో. రెండోది చేస్తావు ఎవడు తెలుసు, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఇది చిన్న సినిమా శ్రీ. మొత్తం యుఎస్ బ్యాక్డ్రాప్ లో 2 crores బడ్జెట్ లో ఫస్ట్ కాపీ వస్తుంది. డాంగి గారు ఆ, యుఎస్ బ్యాక్డ్రాప్ తో 2 crores చెచ్చే. మన దత్తు గారి సినిమా సాంగ్ లో ఒక సెట్కే ఖర్చు అండి. అరే యుఎస్ బ్యాక్డ్రాప్ అంటే మినిమం ఒక 100 కోట్ల ఫిగర్ టచ్ చేసేవారు, రికార్డులు బద్దలు కొట్టేవారు. చూడు శ్రీ ప్లీజ్, నేను 100 కోట్లతో సినిమా తీయటకు రాలేదు. ఒక చిన్న సినిమాతో 80 ఏళ్ల తెలుగు సినిమాకి ఒక కొత్త డైమెన్షన్ ఇవ్వటానికి వచ్చాను. 5 స్టార్ రేంజ్ అనుకున్నా, ప్లాట్ఫామ్ రేంజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా నా వెబ్సైట్కి యాడ్స్ ఏమిస్తాడు? ఏదో అంటున్నట్టున్నా? గ్రేట్ సార్. కొత్త వాళ్ళతో 2 కోట్లతో చిన్న సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొడితే చాలా మంది బాబులకు బలుక్కే. బాబా బాగా బలిసినోడు. నువ్వు నేరేషన్ స్టార్ట్ చేయరాజు. అలాగే సార్. చిన్న సినిమా ఓ సినిమా ఓ సినిమా చిన్న చిన్న సినిమా చిన్న సినిమా ఓ సినిమా ఓ సినిమా చిన్న చిన్న సినిమా చిన్న సినిమా. వెయిట్, ఇప్పుడు హీరో ఎంట్రీగా డాంగే గారు. ఆ. యుఎస్ బ్యాక్డ్రాప్ కాబట్టి హీరో ఎంట్రీకి మీ రేంజ్ కి ఒక 100 బుకటెక్కాలు వాడండి, అదిరిపోద్ది. రాజా నీ ఎంట్రీ ముందు రాజమౌళి ఎగిరిపోతాయి. 100% ష్యూర్, పక్కా. ఇదే అదిరేది కదా. మన బడ్జెట్ 2 కోట్లు. మొత్తం పెట్టినా మీరు చెప్పే ఇంట్రో రాదు. ఇది చిన్న సినిమా సార్. కరెక్ట్, ఐడియా చాలా బాగుంది.
అది సార్. సీజనల్ ప్రొడ్యూసర్ చెప్తే యా. ఏ బాబుకో వాడతారు, వర్కౌట్ అవుతుంది. ఏమంటారు? ఏంట్రా అడావుడి? కొంపే రేంజ్లో ఉందో చూద్దామని బావా. ఏ రేంజ్లో ఉంది ఏంటి? మరీ ఎంత సన్నాసుల కొంపలా లేదులే, పానే లాగేశారా. లాగేయడం మనం కూడా 2-3 కొంపలు లాగేయాలి. ఒక కొంపగానే కొన్ని జీవితాలు కాలిపోయినాయి ఇక్కడ. విలేజ్ నుంచి వచ్చాడు, వంట చేస్తాడు అనుకోవద్దు. ఊరికే చూసిపోదామని వచ్చా. కాదు కుదరదు, కూర వండాలి, కూలింగ్ గ్లాసెస్ తీయాలంటే కంపే. నేనే అంటే నాకన్నా ఎదలున్నారా ఇక్కడ కదా. అరే ఇడు గోపి, ఇడు ప్రకాష్, ఇడు రాము. అరే వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండండిరా. అన్నాయ్. ఎన్ని కోట్లు లాగేశారేంటి? కోట్ల ఈయన పక్షంలో 4-5 కోట్లు లాగేసి ఉంటారు. డబ్బులేనా? నువ్వు బాగా వేస్ట్ గా లెక్కున్నావు. అయినా నేను 2 ఏళ్ళు ముందు వచ్చి ఉంటేనా మా ఊరిలో దారిలో ఎట్టేసేవాడిని. ఇప్పుడైనా ఏమైంది? బాగా సంపాదించి మీ ఊరిని హైవే మీద ఎట్టి. బాగా లేట్ అయిపోయింది అన్నయ్య. రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఊరు పక్కనే క్యాపిటల్ అంటున్నారు. అవును, 5 కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది అన్నయ్య? నువ్వు ఛాలెంజ్లో చిరంజీవి అయితే సంవత్సరానికి ఓ 50 లక్షలు. అదే మంటేప్ అయితే ఓ 5-10 అంతే. అది నేను నిక్కర్లు వేసుకోకముందు లెక్క అన్నయ్య. ఆ రోజుల్లో 50 లక్షలు అయితే ఇప్పుడు ఈజీగా 50 కోట్లు. మెగాస్టార్ 50 కోట్లు, రాముగాడు 5 కోట్లు. బానే ఉంది, లాగేచ్చు. కిరాణా కొట్లో పనిచేసి కోట్లు దెబ్బేద్దామనే వెళ్ళి పని చూడరా. అది కాదన్నయ్య, అనడం మర్చిపోయాను. మొన్న బామ్మ ఎలక్షన్స్కి మనం అప్పటిగంటగా టీపీ కూడా మొత్తం అదే టాకు. ఓకే ఓకే. సార్ నాకేం తెలియదు సార్, నేనేం షాప్ పెట్టలేదు సార్. ఎరా టికెట్ బుక్ చేసావా? సంధ్యా సమయాన్ని చేశాను బావా. ఇది చాలా అన్యాయం సార్. ఏదిరా అన్యాయము? మట్టైపాలెంలో మట్ట గుడిసెలేరుకునే నిన్ను ఇక్కడ తీసుకొస్తే నన్ను నన్ను గుడిసేయాలని చూస్తావురా? తిమింగలం తోటి చాప ఎప్పుడు పెట్టుకోకూడదురా. ఈ పాప ఊరికినే పోదు, తాడు దన్నేవాడు తల దన్నేవాడు ఉంటాడు. వెళ్ళి ఆ డోర్ వేసేరా, హీరోగాడు వచ్చేస్తాడేమో, నన్ను నా తల తీసేస్తాడేమో. శివరి శివరి భయంగా ఉందిరా. నువ్వు లేరా, సఫాల్ మీద సఫాల్ పెట్టేస్తున్నాడు. లేరా. అరే నన్ను కూడా లేపరా, నీరసంగా ఉంది. ఇడిచిన శాపాలన్నీ తాకేస్తున్నాయంటావా? వీడికి అంత సీన్ లేదు బావా. ఈరోజు నా మీద గెలవచ్చు, కానీ రేపు ఇంకోటి వస్తాడు, జాగ్రత్త. చాపకి తిమింగలం కొత్త, కానీ తిమింగలానికి చాప కాదురా, జాగ్రత్త. రేయ్ పదరా పద. ఏయ్, బావా చెప్పు. ఎరా భయపడ్డాడంటావా? మరి పనోడికి కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నాడు తేక్కల్ నాయలు. ఏంటి రాజా, హీరోకి ఇవ్వకుండా విలన్కి ఒక బుల్ ఎంట్రీ పడేసావు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. అది చిన్న సినిమా కదా, పే ప్యాకేజ్లో 2 ఆప్షన్స్ ఇచ్చాం, హీరోకి విలన్కి. ఐటమ్ సాంగ్ కావాలా, ఎంట్రీ కావాలా? ఐ గాట్ ఇట్. ఫస్ట్ ఆప్షన్ హీరోకి ఇచ్చుంటాడు, మనోడు సాంగ్ స్టీల్ చేస్తాడు. నో, ఫస్ట్ ఆప్షన్ విలన్కే ఇచ్చారు సార్. అప్పుడు ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, సాంగ్ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. ఎంట్రీ ఫస్ట్ హాఫ్లో వస్తుంది, సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది అని చెప్పాను. ఎంట్రీ ఫస్ట్ హాఫ్లో వస్తుంది కాబట్టి ఎంట్రీనే కావాలన్నాడు. స్మార్ట్ కదా. గుడ్ మార్నింగ్ సార్. ఆడోడు అదే సార్, మన షాప్లోకి రారా. నమస్తే సార్. నువ్వే మట్టైపాలెం నుంచి వచ్చావురా? మట్టపాలెం కాదు సార్, మాది రామాపురం, టీపీగూడెం పక్కనే, వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సోదాపు వదిలేస్తే మొత్తం జాగ్రఫీ చెప్పేటట్టున్నావు. వల్లు దగ్గర పెట్టుకొని పని చేయి. ఏదైనా తేడా వచ్చిందా తాట తీసేస్తా. చేపలు తెలుసా? చేపలు తెలియపోవడండి సార్. నేను మా సుందరం బావ మా ఊళ్ళో తెగ పట్టేసేవాళ్ళం. అయినా మన గురించి మనం చెప్పుకోకూడదు, కానీ మనం గేలం వేస్తే తిమింగిలో అయినా గిల్లా గిల్లా తనుకోవాల్సిందే. మరి గోచి పెట్టుకొని చేపలు పట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా?
సుందరం, ఎవరినైనా మంచివాణ్ణి తీసుకొని రమ్మంటే ఇలాంటి పరుగుమొగ్గుల వాణ్ణి తీసుకొచ్చావేంటి? బాగా నమ్మకంగా ఉంటాడు, పనిలో తేడా ఉండదు సార్. అవును సార్. ఆపు. వచ్చినప్పుడు అందరూ ఇలానే మాట్లాడతారు. 2-3 రోజులు కాగానే మీసాలు మెలికేస్తారు. కుదురుగా పనిచేసుకో. అలాగే సార్. వస్తాను సార్. ఏంటి మీ వాడు మంచి సంగ మీద ఉన్నట్టున్నాడు? ఏంట్రా కొనుక్కుంటున్నారు? మీ గురించే ఫ్రంట్ ఫేస్ బాస్ అయితే బ్యాక్ బ్రెయిన్ అంతా మీరే అని చెప్తున్నాను సార్. పనిలో తేడా వస్తే పులుస్తే ఇస్తా. మాకు పెడతామే కానీ పెట్టించుకోవడం తెలియదు సార్. ఏంట్రదే? పులుసు సార్, పులుసు. సార్ నేను షాప్ చూపిస్తా. వీడికి మౌత్ దుడత బాగా ఉన్నట్టుంది, తగ్గించుకోమను లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. కొత్త కదా సార్, నేను చెప్తాను పదరా. ఇంత దూలటంగా ఉంది, ఇంకా వీడియం పని చేస్తాడు. పొల్లంతా దోలే. వీళ్ళు హీరోకి ఫ్రెండ్సా? ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి ఇంటర్వెల్ దాకా వీళ్ళే లీడ్ చేస్తారు. మరి హీరో ఏం బీక్తాడు? పాపం గోపుతాడు. నీ చారిటీ వర్క్ ఎలా ఉంది? పర్వాలేదు. హాయ్ జానకి. హాయ్ రాము. హాయ్ గీత. ఏంటి ఇలా వచ్చారు? దేడుగాని లెక్కు నువ్వు దేనికొస్తారా దుకాణానికి? ఏదో పెద్ద కంచులా ఉంది. అందరూ కొనడానికి వస్తే నువ్వు కొట్టడానికి వస్తావు. గొనుగుడైంది పైకి చెప్పు. నువ్వు వెళ్ళి ఐటమ్స్ తీసుకో. పొట్లాలు గట్ట నీకు పోలో సొక్క అవసరమారా? ఎట్టా ఎక్కుతున్నావు దీంతో? నేను అనవసరంగా వాగును. అంటే నువ్వు కూడా ఊరికే సరదాగా నన్నులే. నేను సరసంగా అనుకున్నాలే. మీ ఓనర్ని ఎక్స్ట్రాల్ని తగ్గించుకోమని చెప్పుండాలి. అమెరికాకి వచ్చాక కూడా ఆ మాత్రం చేయకపోతే రామ్గఢ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఏంది రైస్ బ్యాగ్ $25 పెట్టు తిన్నీకేనా? కాదు, అచ్చంగిల్లా ఆడుకోని. ఒకటి తీసుకురాబే. ఇక్కడ పని అయిపోయాక తను కూడా వచ్చి ఆడతాడు. నేను కార్లో ఉంటాను. బాయ్ రాము. బాయ్. ఏంటి సార్ డబ్బులు పంపిస్తున్నారా? ఈ అమెరికా దయ వల్ల మా నారాయణ కోరికలు వచ్చాయి, మండపకి